కర్మ. ఎన్నో రకాలుగా ఎన్నో గురువుల నుంచి ఎంతో నుంచి వాళ్ళు మొత్తం ఏంటంటే బోరు కొట్టేసి సరిగ్గా చెప్పలేక మీకు బోరు కొట్టి చివరికి ఏంటంటే నా కర్మ అని ఒక నిర్ణయం. అదే 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 ఇక్కడ అన్నిటికీ కర్మలంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు ఉన్నారు కదా న్యూటన్స్ థర్డ్, అది సైంటిఫిక్ గానే సరే, బట్ దేర్ విల్ బి రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్. అది జస్ట్ సింపుల్ సూపర్ఫిషియల్ లా ఏంటి. బట్ ఇన్ అవర్ వేదాంతం మనం చేసేది దేంతో చేస్తున్నాం, దేంతో చేస్తున్నాం. నేను డీటెయిల్ గా వెళ్తే మీకు ఇప్పుడు అర్థం కాదు. బట్ వన్ థింగ్ ఏంటంటే సూపర్ఫిషియల్ గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఏంటి కర్మ దేంతో చేస్తారు, కర్మ ఏంటో తర్వాత చూద్దాం. కర్మ ఏంటి దేంతో చేస్తారు, యాక్షన్ దేంతో చేస్తారు. చేతులు పనులు. డెడ్ బాడీ చేస్తుందా, మరి దేంతో చేస్తున్నాం, మనస్సుతో. సో కర్మ దేంతో చేస్తున్నాము, మైండ్ తో చేస్తున్నాం. ఆ మనసుతో చేసినప్పుడు ఏంటంటే లోపల ఆలోచించి కూడా ఒక కర్మే. యూఆర్ సంథింగ్ ఒక ఏమీ చేయకుండా ఏదో బ్యాడ్ గా ఆలోచించే అది కూడా కర్మ కాదా. సో డూయింగ్ కర్మ బై మైండ్ అండ్ బై వర్డ్ అండ్ బై యాక్షన్. బై యాక్షన్ అంతే కదా. సో కర్మ అనేది శరీరం ద్వారా కానీ, మాట ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, ఈ మూడు తప్పించి ఇంకేమైనా కర్మలు ఏమి లేవు కదా, ఏమి లేవు కదా. అయితే నేను ఇలా కదలకుండా కూర్చున్నాను, నా మనసు కూడా కదలలేదు అనుకో, ఏదో సాధన కదలకున్నాను అనుకో, అది కర్మ చేయగలమా, అంతే కదా. సో మన మైండ్ కదిలితేనే కర్మ. ఏంటి మైండ్ కదిలితేనే కర్మ. మనసు ఎందుకు కదిలింది, మళ్ళీ ప్రశ్న కాదు. మళ్ళీ నేను ఏదో క్వశ్చన్ వేస్తాను, డెడ్ బాడీ కర్మ చేస్తుందా, మరి మనం ఎందుకు కర్మ చేస్తున్నాం, యు ఆర్ బ్రీతింగ్. సో మైండ్కి ఈ బ్రీతింగ్ ఏంటి సంబంధం, అదే సంబంధం. గాలిలో దీపం కదిలినట్టు కదులుతుంది మన మనసు. సో ఇఫ్ యు వాంట్ టు స్టాప్ ది మైండ్, యూ హ్యావ్ టు స్టాప్ ది ఎయిర్ కరెంట్స్. గాలిలో దీపం కలుతుంటే దీపాన్ని పట్టుకోవాలా, గాలిని పట్టుకోవాలా, గాలిని పట్టుకోవాలి. మనలో గాలి ఏమిటి, బ్రీదింగ్. మనలో దీపం ఏది, మనసు కదా. ఏంటి అది ఇప్పుడు ఈ కర్మలన్నీ దేని వల్ల చేస్తున్నాం మనం, మైండ్ కదలకుండా. మైండ్ దేని వల్ల కోలుతుంది, బ్రీదింగ్ వల్ల. అది కర్మలు దేని వల్ల చేస్తున్నాం, అవునా. సో ఆ బ్రీదింగ్ బయటకు పోతే కర్మ అంటున్నాం. అది అర్థం. సో వితౌట్ బ్రీదింగ్ అవుట్ యూ కెన్ నెవర్ డూ కర్మ. ఎస్, దట్ ఈస్ ఆల్సో గుడ్. దట్ ఈస్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ముందు ఫస్ట్ కర్మ అంటే ఏంటో అర్థమైంది కదా, ఫస్ట్ కర్మ. సో వితౌట్ బ్రీదింగ్ యూ కెన్ నెవర్ డూ కర్మ. సో మనసుతో చేసినప్పటికీ కూడా దానికి కారణం ఏంటంటే మన బ్రీదింగే. మన డెడ్ బాడీ చేయదు కదా, మనలో ప్రాణం ఉండబట్టి కదా, ప్రాణం ఉండబట్టి చేస్తున్నాం కర్మ. ఏమి